ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ సమీపాన ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఆదివారపు స్వార్థ స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన ఆదివారం అద్భుతాల ఆదివారం. అంతేకాదండి, మీ అందరికీ ప్రభు బల్ల ఆరాధన జరుగుతుంది. ప్రభు బల్లను మీ కొరకు సిద్ధపరచడం జరుగుతుంది. వస్తున్న మీ అందరి కొరకు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబాలతో కలిసి రండి. సాయంత్రం 6 గంటలు. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మాన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఇప్పటికే జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలు వేలాది మంది తరలి వచ్చి ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు. ఈ ఆదివారం ఆరాధన ప్రత్యేకత మిరాకిల్స్ అండి. అద్భుతాలు జరుగుతాయి. కుటుంబాలతో రండి, బలమైన కార్యాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మే 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, రమేష్ హాస్పిటల్ ప్రక్కన. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. గర్భము లేని వారు గర్భము ధరించారు. స్వస్థతల కొరకు ఆశించి వచ్చిన వారు స్వస్థతలు పొందుకున్నారు. విడుదల కొరకై చీకటి దురాత్మ శక్తుల నుంచి పొందుకోవాలని ఆశించిన వారు విడుదల పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? కుటుంబాలతో తల్లి రండి. మే 5 ఉదయం 9 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని పిల్లలారా, మీరంతా బాగున్నారు కదా? ఉదయం మీరు లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతిదినం దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నారు కదా. ఆ వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో దీవించబడుతున్నాం. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని పిల్లలారా, చూడండి, అపోస్తుడైన పౌలు రోమ సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, దేవుడు విశ్వాసము ద్వారా మిమ్మల్ని సంతోషముతోనూ సమాధానముతోనూ నింపునుగాక అంటున్నారు. దేవుని బిడ్డలారా, అవును కదా, సంతోషము సమాధానం మనకి ఎక్కడ అనుగ్రహించబడుతుందంటే అది యేసయ్యలో మాత్రమే కదండి. ఈ రోజున మీ కుటుంబంలో సంతోషం కరువైపోయిందా? సమాధానం కరువైపోయిందా? నెమ్మది లేకుండా ఉన్నారా? కారణం ఏంటంటే జీవితంలో ఎదురవుతున్న సమస్యలు కదా. అనేక ఆర్థిక పోరాటాలు, మరి అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, మరి శోధనలు, శ్రమలు. ఒకవైపు కుటుంబంలో సమస్యలు, ఒకవైపు ఆర్థిక పోరాటాలు, వ్యాపారంలో సమస్యలు, చేతి పనుల్లో సమస్యలు, ఒక్కొక్క వైపు ఆత్మీయ జీవితంలో పోరాటాలు. ఇవన్నీ నీ జీవితంలో ఉండడాన్ని బట్టి సంతోషం లేదేమో కదా నాన్న. సమాధానం కోల్పోయి ఉన్నావేమో కదా. హృదయంలో ఒక బాధ, వేదన, నెమ్మది లేని పరిస్థితిని అనుభవిస్తున్నావేమో. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు.
నీ జీవితానికి ఆయన అంటున్నారు, సంతోషాన్ని, సమాధానాన్ని నేను ఇస్తాను బిడ్డ అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈ ఉదయకాలం. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడేనండి. అంటే అర్థం ఏంటంటే, ఏ పరిస్థితులు అయితే నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని దోచుకున్నాయో, నీ సమాధానాన్ని దోచుకున్నాయో, ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చక్కపరిచి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. మరి ఈ వాగ్దానం నమ్ముతున్నారా? మరి విశ్వసిస్తున్నారా? నీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నావా? యేసయ్య ఒక్కడే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడని తెలుసుకుంటున్నావా? మరి ఈరోజు ఆయనను ఆశ్రయించి, ప్రభువా ఖచ్చితంగా నువ్వు నాకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానని నాకు చెప్పావు కనుక నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానయ్యా అని మరి యేసయ్యకి థ్యాంక్స్ చెబుతారా? ఎంతమంది ఈ వాగ్దానం మీరు మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో, మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. సంతోషముతో, సమాధానంతో మిమ్మల్ని నింపును గాక అని అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా సంతోషము, సమాధానం ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో లేక బాధపడుతున్నారు అయ్యా. కారణం వారి జీవితాల్లో ఎదురవుతున్న పోరాటాలు, సమస్యలు, అల్లాడిపోతున్నారయ్యా. నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు తండ్రి. ప్రభా ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో వారందరి జీవితాలను మీరు దర్శించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దోచుకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి అయ్యా. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నిందల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, కోర్టు కేసుల్లో అయ్యా విడుదల అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి నీకే స్తోత్రాలు. అయ్యా భూ వివాదాలన్నీ పరిష్కరించండి అయ్యా. అలాగే నా తండ్రి హృదయంలో ఉన్న ప్రభు ఏ ఒక్క నైనా నెమ్మది లేని పరిస్థితులైనా చక్కపరిచి వారికి సంతోషమును, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించి వారిని సంతోషింపచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ నూతనమైన కృప, నూతనమైన దీవెన వారికి అనుగ్రహించబడును గాక తండ్రి. నాయన ఈ దినమంతా నీ ప్రజెన్స్తో మమ్మల్ని నింపి నడిపించారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.